గోరుగా అభివృద్ధి పేరు చెప్పిందే కానీ ఎక్కడ మరి ఆ యొక్క రంగాన్ని నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి కూడా ఏదో 24,000 రూపాయలు మగ్గానికి ఇస్తున్నామని చెప్పి ఒక భ్రమ కల్పించి ఒక మగ్గం మీద 5-6 ఆధారపడి ఉంటారు. ఆ 5-6కి 25,000 రూపాయలు సరిపోదు. అదే సంఘం ద్వారా అయితే వాళ్ళకి వేతనాలు అవి కూడా సక్రమంగా వచ్చాయి. వాళ్ళకి బోనస్లు కూడా గతంలో సొసైటీల్లో అవి ఇచ్చాము, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా నేను ఇచ్చిన కాలనీ మల్లవోళ్ళు ఇవాళ ఆ కాలనీకి జగనన్న కాలనీ అని పేరు పెట్టుకున్నారు తప్పితే ఎక్కడ ఒక్క రోడ్డు కూడా ఆ కాలనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు. ఇలా అనేక గ్రామాల్లో ఇలా చెప్పుకుంటూ పోతే మరి కలెక్టర్ దగ్గర నుంచి మధ్యపట్ల వరకు రోడ్డు, కలెక్టర్లో ప్రధానంగా ఆ రోజున బందరు పంట కాలం మీద ఆ వంతెన ఏ రోజు కూలిపోద్దో కూడా తెలియని పరిస్థితి. ఆ రోజుల్లో ఎస్టిమేట్ చేసి 2-3 కోట్ల రూపాయలతో కట్టాలని చెప్పి ప్రపోజల్ చేశాం. కానీ 15 సంవత్సరాల నుంచి కనీసం ఆ వంతెన మళ్ళీ కట్టాలి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి రాకపోవటం చాలా దురదృష్టకరం. అది చాలా ప్రమాదకరమైన వంతెన, ఎందుకంటే చాలా ట్రాఫిక్ దాని మీద వెళ్తుంది. ఏ రోజు కూలిపోద్దో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ ఆ కెనాల్ మీద ఉంది. అలాగే ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు ప్రధానంగా చాలా చేసాం, హౌసింగ్ కాలనీస్ ఇచ్చాం. ఏదైనా అభివృద్ధి గతంలో చేసిన దానికి ఎక్కడా కూడా పొంతం లేదు. ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మాటలు చెప్పటమే కానీ అభివృద్ధి విషయంలో ఎక్కడా ముందుకు పోలేదు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఏ విధంగా చేశానో రేపు రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యేగా మళ్ళీ వచ్చి తప్పకుండా ఆగిపోయిన కార్యక్రమాలన్నీ కూడా ఇలా చెప్పుకుంటూ వెళ్తే మండలం మొత్తం మీద మరి గూడూరు మాజీ సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు, హరి గారు, అన్నం హరి గారు, ఆయన తెలుసు. గతంలో మరి గూడూరుకి మంచినీటి పథకం ఇవ్వాలి పెద్ద ఎత్తున అనుకుని మేము ఆకుమారు స్కీమ్ నుంచి, ఆకుమారు స్కీమ్ అంటే ఆ రోజుల్లో 26 గ్రామాలకు ఇచ్చాం. దాని నుంచి కూడా గూడూరుకి నీళ్ళు ఇద్దాం అనుకుంటే ఇవాళ కూడా ఆ ప్రపోజల్ అలాగే ఉంది తప్పితే ముక్కల్లో ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీమ్ నేను తీసుకొచ్చాను. ఆ స్కీమ్ నుంచి వాటర్ ఇస్తున్నా అది తాగటానికి పనికిరాని పరిస్థితిలో ఇవాళ ఆ నీరు ఉంది. అలాగే లజ్జబండ డ్రైను ఆ రోజుల్లో మరమ్మతు చేసి చివరి వరకు కూడా తీసుకెళ్ళి ముల్లక లేకుండా మరి ప్రయత్నం చేసాం. ఇవాళ కొద్దిపాటి వర్షాలకి ఇప్పుడు లేదు కదా డ్రైన్, అసలు మరమ్మతే లేదు. అలాగే అనేక సీసీ రోడ్స్, అలాగే గూడూరు నుంచి శారదాపేట, ఆకులమ్మనాడు, కప్పలతోటి మీదుగా పడిన రోడ్లు కానీ, సుల్తానగరం నుంచి కోకనాయనపాలెం, తొమ్మలపాలెం, పరశాల రోడ్డు కానీ, అలాగే సుల్తానగరం నుంచి కంకట, ముక్కొల్లు, డోగుపూర్ రోడ్డు కానీ, ఇలా ప్రధానమైన రహదారులన్నీ కూడా నా టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా చేశాను. అలాగే ముక్కొల్లు ఇంటిగ్రేటెడ్ వాటర్ స్కీమ్, దాని ద్వారా 18 గ్రామాలకు నీళ్లు కూడా ఇవ్వటం జరిగింది.